10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఇవ్వలేని వాళ్లు ఇప్పుడు అడ్డుకుంటామని చెప్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని రేవంత్ చెప్పారు. ఇయాల ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్నా 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు. 10 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూనే ఉంటది. 2035కు తెలంగాణ ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. శాతనైతే మామొస్తాడో, అల్లుడొస్తాడో, బామార్దొస్తాడో, బిడ్డొస్తాడో, మొత్తం కట్టగట్టుకొని జాతంతో వస్తాడో రాపో బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మీరందరూ ఒక పక్కన నిలబడండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు. 10 ఏళ్ళు ఎవడు వచ్చినా, ఎవడు ఏడ్చినా, ఎవడన్నా పోయి బాయిలో దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది, రైతు రాజ్యం ఉంటది. ఏట్లో రాయి తీయ, కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా, ఫామ్ హౌస్లో దొర దగ్గర గాడిద పని చేసినావా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళలో ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాట ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.